ప్రజల ఓట్లతోనే ఓడిపోయింది ఈ పార్టీ. కానీ ప్రజల మనసులను గెలుచుకుంది. ఎట్లా అంటే, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకొచ్చారో, వరుసగా ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడము, ఆయన మాటల్లో బూతు పదాలు కావచ్చు, లేదంటే పని తక్కువ చేసి మాటలు ఎక్కువ చెప్పడం కావచ్చు, అపరిపక్వత కావచ్చు, తెలంగాణ మీద అవగాహన లేక కావచ్చు, ఎప్పుడూ కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చూసేసరికి ప్రజల మనసులను ఎట్లా గెలుచుకున్నారంటే కేసీఆరే బెటరు ఈ రేవంత్ రెడ్డి కంటే. కంపేర్ చేస్తారు కదా! సరే మేము గూడా అన్నాం. 9.5 ఏళ్ల పరిపాలనను ఒక సంవత్సరం పరిపాలనతో పోల్చకూడదని అన్నాం గానీ, ప్రజలు జీర్ణించుకోవట్లేదు. మొదటి సంవత్సరమే దాదాపు గుడ్ బిగినింగ్ ఉంటే బాగుండేది. బ్యాడ్ బిగినింగ్ అయింది రేవంత్ రెడ్డి గారికి. ఆయన లోపల పట్టుదల ఉంది. మంచి ఆలోచనలున్నాయి. ఏదో చేయాలని తపన ఉంది. కానీ ఒక కష్టకాలంలో ఆయన పదవిలోకొచ్చాడు. అంటే ఆర్థిక పరిస్థితి ఒక పక్కన అంటే దాన్నెలా జూడాలన్నా? ఇప్పుడు క్రైసిస్ డెవలప్ అయింది. ముఖ్యమంత్రిగా ఉండి, ప్రభుత్వాధినేతగా ఉండి, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాలేవు. 18,000 కోట్లొస్తున్నాయి. దీంట్లో 12,000 కోట్లు జీతాలకి వీటికి పోతే మిగిలింది 6,000 కోట్లు. ఈ 6,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకి దేనికి పెట్టాలి? అదేవిధంగా సాక్షాత్ అసెంబ్లీలోనే ఆయన ప్రకటించారు. ఏదైతే ఉద్యోగస్తులకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సంవత్సరం దాకా ఇవ్వలేననేది ప్రకటించారు. ఇది అభివృద్ధికి ఆటంకం కాదా? 100% అభివృద్ధికి ఆటంకం అయింది. ఆయన అట్లా మాట్లాడాల్సింది కాదు. అపరిపక్వత అనేది ప్రధానంగా మనం చూడాలి. ఆయనకు తెలియదు దాని రిపర్కేషన్స్ ఎట్లుంటాయి. ఇట్లనే మాట్లాడితే దీనివల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుద్దనేది ఆయనకు తెలిసే అవకాశం కూడా లేదు.